హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్రను చిత్రపటముల ద్వారా తెలుసుకుందాము. విదేశీ మూకల ఆగడాలతో కృంగిపోతున్న భారత భూమిని, ముస్లింల రాక్షసత్వం వలన పీడింపబడుతున్న హిందూ సమాజమును, అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో జిజియాబాయి గర్భవతి అయ్యింది. గర్భంలో ఉన్నది శివాజీ. అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని, ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని, సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది. 1630 సంవత్సరం ఫిబ్రవరి 19న ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున హస్త నక్షత్రం సింహలగ్నంలో జిజియామాతకు పుత్రోదయమయ్యింది. శివనేరి కోటయందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్. అతని యొక్క తండ్రి షాహూజీ. తల్లి జిజియాబాయి సంకల్పము, ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడవుతున్నాడు. తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హైందవ సమాజమును రక్షించుటకు శక్తి కౌశల్యములను ప్రసాదించమని జగద్రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర చేస్తున్న ప్రతిజ్ఞ. ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులకు బోధనలు చేస్తూ వీరనారి మాతా జిజియాబాయి. పూనా నగరమునకు దగ్గరలో కొండలలోని కనాడా లోయలో తోరణా అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి 1645, 1646 సంవత్సరముల మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు. ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతమును కూడా స్వాధీనపరుచుకొని దాని మీద రాజ్గఢ్ అనే కోటను అతని 16వ ఏట నిర్మించాడు. 1654, 1679 సంవత్సరం మధ్యలో కాందేరి, కొలబ, కర్ణాటకలోని కర్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు. తను నిర్మాణం చేసే హిందూ సామ్రాజ్యానికి నావికాదళము కూడా అవసరమని ఫ్రెంచి దేశపు నిపుణులను కూడా తీసుకొని రకరకాల నావికా సైన్యమును తయారు చేశారు. యుద్ధ నౌకలుగా గుల్బట్, గురబ, తలండి, తిర్షటి, మహాగిరి, తరు వగైరా, వ్యాపార నౌకలుగా మచవా, బటేలా, షిబద్, బాలవ్, మంజీ అనేవి ప్రసిద్ధము. 1674 సంవత్సరం నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు 85 ఉన్నాయి. అడ్మిరల్గా శ్రీ మాణిక్ బండాల 1654, 1679 సంవత్సరముల వరకు ఉన్నారు. శివాజీ చనిపోయిన తరువాత యుద్ధ మరియు వ్యాపార నౌకలను 800 వరకు కుమారుడు శంభాజీ వృద్ధి చేసెను. దక్షిణ భారతదేశములోని ముస్లిం సుల్తాను ఆదిల్ షాహీకి శివాజీరాజు యొక్క పురోగమనము కంటగింపైంది. ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి గాని, బంధించి గాని తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది. అఫ్జుల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాలు స్వీకరించాడు. కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జుల్ ఖాన్కి కూడా భయమే. అందుకని తను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు 64 మంది ఎవరితో తిరుగుతారో అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ, అఫ్జుల్ ఖాన్లు కలుస్తారు. శివాజీని అఫ్జుల్ ఖాన్ కౌగిలించుకొని తను రహస్యంగా దాచిన పిడిబాకుతో శివాజీ వీపు మీద పుడుస్తాడు. కానీ శివాజీకి అంగి లోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలోని అఫ్జుల్ ఖాన్ 1659 నవంబర్ 10న చనిపోయాడు. ఒకానొక సమయములో ఫసల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ది జోహార్ వచ్చాడు. 4 నెలలు అదే కోటలో దిగ్బంధములో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్గఢ్కి బయలుదేరుతాడు. సిద్ది జోహార్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతూ ఉంటారు. పావన్ఖండ్ అనే కనుమ దగ్గర 2 మాత్రమే వెళ్ళగలరు. శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశపాండే
తన 200 మంది సైనికులతో సిద్ది జౌహార్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు. శివాజీ విశాల్గఢ్కి వెళ్లే వరకు శత్రువులను నిలువరిస్తూ 1660 జూలై 13న బలిదానమవుతాడు. ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీదకు తన మేనమామ అయిన షయిస్తా ఖాన్ని లక్షల సైన్యముతో పూనాకి పంపుతాడు. లక్షల సైన్యముతో ఉన్న షయిస్తా ఖాన్ మీదకు ఒకరోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకు షయిస్తా ఖాన్కి చేతివేళ్లు తెగిపోతాయి. లక్షల సైన్యాన్ని తీసుకొని 1663 ఏప్రిల్ 5వ తారీఖున షయిస్తా ఖాన్ పారిపోతాడు. శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ షయిస్తా ఖాన్ను తిట్టి, ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ను, జయసింగ్ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు. చాలా సైన్యముతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను 15 రోజులైనా కూడా జయించలేకపోతారు. చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్బాజీని దొంగదెబ్బ తీసి అతనిని చంపి కోటను జయిస్తారు. చరిత్రలో శివాజీ సేనాని మురార్బాజీ కథ విశేషమైనది. తరువాత ఔరంగజేబ్ ఆహ్వానం మీద శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు. కానీ ఔరంగజేబ్ శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపివేయాలని ప్రయత్నిస్తాడు. శివాజీ తాను అమ్మవారి భక్తుడను, 40 రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి, ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు సంభాజీ చెరొక పండ్ల బుట్టలో పడుకొని ఔరంగజేబు నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగఢ్కి చేరుతాడు. శివాజీ మహారాజు యొక్క సామ్రాజ్యం. అదేవిధంగా భారతీయ సాంస్కృతిక వైభవం. పూనాకు దగ్గరలో ఉన్న సింహగఢ్ కోటను శివాజీ జయించవలసి ఉన్నది. తానాజీ అనే సేనా నాయకునికి ఆహ్వానం పలికి సింహగఢ్ కోట విషయం చెప్తాడు. మహారాజా, నా కుమారుడు రాయిబా వివాహం నేటికి 6వ రోజున ఉన్నది. కోటను జయించి తిరిగి వస్తే సరే, లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించండి అని చెప్పి 300 మంది సైనికులను తీసుకొని తానాజీ బయలుదేరుతాడు. కోటను శివాజీ కొరకై జయిస్తాడు. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. శివాజీ 1670 ఫిబ్రవరి 4న కోటను చూసి వచ్చాడు. శివాజీ పుట్టినప్పటి నుండి అతని సాహసాలను, లీలలను శివాజీ గురువు అయిన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తెలియజేస్తారు. తర్వాత ఒకానొక సందర్భములో 1672లో సమర్థ రామదాస స్వామి శివాజీ కలుస్తారు. 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన శివాజీని అందరూ ఒక సుబేదారుగానో, భోస్లే వంశ యువరాజుగానో చూస్తున్నారు. అప్పుడు కాశీ నుండి కాగాభట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు. శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్ కాబట్టి శివాజీ మహారాజునకు హిందూ పదపాదశాహిగా 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. రమ్మని ఆహ్వానం పంపుతాడు. ఆ ఉత్సవములో యావత్ భారతదేశము నుండి రాజులు, మహారాజులు పాల్గొన్నారు. సూరత్ నుండి ఆ తరువాత 1677లో శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాదులో గోల్కొండ కోట కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు. అతను యుద్ధం చేయకుండా శివాజీతో 1677 ఫిబ్రవరి 5న సంధి చేసుకుంటాడు.
కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు. కానీ అక్కడ నాగోజీ జేదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు. గోల్కొండ కోటలో కుతుబ్ షా, శివాజీ ఒప్పందాలు. కుతుబ్ షా దగ్గర మదించిన ఏనుగులు ఉన్నాయి. మదించిన ఏనుగుల ఆటలు చూద్దామా అని శివాజీతో కుతుబ్ షా అంటాడు. అప్పుడు కుతుబ్ షా యొక్క మదించిన ఏనుగుల మీదికి శివాజీ సేనాని యసాజీ కంక్ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండం నరుకుతాడు. భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్ షా వణికిపోతాడు. శివాజీని కలవమని కుతుబ్ షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న భక్తరామదాసు యొక్క మామ ఇంటిలో మధ్యాహ్నం భోజనం విందుకు ఆరగిస్తున్న శివాజీరాజ్. శివాజీ మహారాజ్ కావేరీ నది దగ్గర గల తంజావూర్, జంజీకోటలను జయించడానికి వెళ్తూ దారిలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చెను. 1677 మార్చి 24న ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యం. దీనిని కూడా మీరు చూడవచ్చు. దీనిని శివాజీ గోపురం అని కూడా అంటారు. శ్రీశైలం నుండి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుచున్న శివాజీ మహారాజ్. చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అని 3 కోటల మాలిక అయిన జింజీకోటను నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ 1677లో జయించెను. శివాజీ మహారాజు యొక్క విగ్రహము, వారి యొక్క మంత్రులు మరియు సలహాదారులు. సో అదండి శివాజీ మహారాజు యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ను